హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఇండియాలో రతన్ టాటా సార్ తర్వాత ఎవరైనా రిచ్ ఉన్నారంటే సెకండ్ పేరు అనేది ముఖేష్ అంబానీ గారిదే వస్తుంది. గడిచిన 10 ఏళ్లలో మన ఇండియాలో టాప్ 1 రిచెస్ట్ మ్యాన్ అనేది ఈయననే అన్నమాట. అలాగే ఏషియాలో మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ కూడా ఈయననే. ఈ స్థానం కోసం పోటీ పడ్డ అలీబాబా ఫౌండర్ జాక్ మాని కూడా వెనక్కి లాగారు. మన అంబానీ గారు సాధారణ వ్యక్తిత్వం కలిగిన మనిషి. ముఖేష్ అంబానీ తన రిలయన్స్ కంపెనీల ద్వారా తన సంపాదనను మరింత పెంచుకుంటూ వెళ్లారు. అంబానీ గారు సంపాదన లిస్ట్ లో టాప్ 1 ఎలా వచ్చారు, ఇంత సంపాదన ఆర్జించడానికి ఎలా సాధ్యమైంది, అండ్ గైస్ ముఖేష్ అంబానీ లేదా ఈయన ఫాదర్ ధీరుభాయ్ అంబానీ ఎలా రిచ్ అయ్యారు, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు అంబానీ ఫ్యామిలీ ఎలా రిచ్ అయిందో తెలుస్తుంది. అండ్ గైస్, అలాగే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి బిజినెస్ లేదా ఫైనాన్స్ నాలెడ్జ్ కోసం నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ ఈయన యెమెన్ లో ఉండేవాడు, అంటే బయటి దేశం అన్నమాట. సో ధీరుభాయ్ గారు ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేవారు. 1950లో ధీరుభాయ్ అంబానీ ఏజ్ అనేది 18 ఇయర్స్. సో ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తూ పార్ట్ టైం వర్క్ కోసం ఒక బ్యాంక్ లో క్లర్క్ నౌకరీ కూడా చేశారు. ఒక రోజు ఈయన టీ స్టాల్ లో వెళ్లి టీ తాగుతూ ఉంటే ఈ విషయాన్ని గ్రహించాడు. ఆ విషయం ఏమిటంటే యెమెన్ దేశ నాణ్యం అంటే అక్కడి కరెన్సీ అన్నమాట. అంటే కరెన్సీ అంటే మనకు వస్తుంది, అక్కడ రియాల్ అన్నమాట. సో ఆ రియాల్ నాణ్యంలో వెండి ఉందని గ్రహించాడు. దీంతో ధీరుభాయ్ అంబానీ గారు ఆ నాణ్యాలను చాలా ఎక్కువ మొత్తంలో జమ చేసుకున్నాడు. ఆ నాణ్యాలను కరిగించి వెండిని తీసుకుని ఇండియాకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడి గవర్నమెంట్ కి తెలిసింది నాణ్యాలన్నీ కనుమరుగయ్యిందని. సో ఆ నాణ్యాలను ఎవరు తీసుకున్నారో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ధీరుభాయ్ అంబానీ గారి పేరు వచ్చింది. కానీ అక్కడ నుంచి ధీరుభాయ్ అంబానీ గారు రిటర్న్ ఇండియాకి వచ్చేసారు. సో ఆ మ్యాటర్ అనేది అక్కడికే క్లోజ్ అయిపోయింది. సో 1950లో ధీరుభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ కొడుకు జన్మించాడు. ఆ సమయంలో అయితే ధీరుభాయ్ అంబానీ గారు అంత రిచ్ అయితే లేకుండే. బట్ గైస్, ఈయన దగ్గర ఒక చిన్న 2 బెడ్రూమ్స్ కలిగిన ఒక ఇల్లు ఉండే. సో కొన్ని రోజులైనాక ధీరుభాయ్ అంబానీ గారు బిజినెస్ చేయాలని అనుకున్నారు. సో గైస్ 1958లో ధీరుభాయ్ అంబానీ గారు బట్టల వ్యాపారం అండ్ గైస్ మసాలా పొడిల వ్యాపారం స్టార్ట్ చేశారు. 90% అయితే బట్టల వ్యాపారం నుండి సేల్స్ స్టార్ట్ అయింది. బట్టలు కుట్టడానికి కావాల్సిన దారం లేదా ఇతర మెటీరియల్స్ కూడా సప్లై చేసేవాడు. అండ్ గైస్ కొన్ని రోజులైనాక సొంతంగా బట్టలు కుట్టడం స్టార్ట్ చేశారు. అలాగే 1966లో తన మొదటి బట్టల ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. కంపెనీ పేరు మాట్లాడుకుంటే విమల్ అని పెట్టారు. ధీరుభాయ్ అంబానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బిజినెస్ లో సక్సెస్ అచీవ్ చేశారు. దాని తర్వాత విమల్ కంపెనీ ఒక బ్రాండ్ లా మారింది. బట్ గైస్ ధీరుభాయ్ అంబానీ గారు అంత రిచ్ అయినా కూడా మిడిల్ క్లాస్ లైఫే బతికేవారు. సో ధీరుభాయ్ అంబానీ గారికి 2 కొడుకులు, అంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. వీళ్ళిద్దరికి ఈయన ముంబైలోని పెద్ద స్కూల్లో అంటే హిల్ గ్రేడ్ స్కూల్లో అడ్మిషన్ చేయించారు. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది పూర్తయిన తర్వాత విద్యా కళాశాల కోసం పెద్ద కాలేజ్లో అడ్మిషన్ చేయించారు. ఈ ఎడ్యుకేషన్ కూడా పూర్తయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయించారు. ఆ తర్వాత ఉన్నత చదువు కోసం 2 అన్నదమ్ముళ్ళు అమెరికా వెళ్లారు. అక్కడ వెళ్లిన తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత అనిల్ అంబానీ గారు మధ్యలోని చదువు ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే తన తండ్రి వ్యాపారంలో సాయం చేసేందుకు. అండ్ గైస్, అలాగే ముఖేష్ అంబానీ అమెరికాలో చదువుతూ ఉన్నప్పుడు ధీరుభాయ్ అంబానీ గారికి పాలిస్టర్ ఫిలమెంట్ దారం తయారు చేసే అనుమతి లభించింది. అనుమతి లభించాక మన ధీరుభాయ్ అంబానీ గారు పాలిస్టర్ ఫిలమెంట్ దారం తయారు చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ లో పాతలగంగలో ఒక ఫ్యాక్టరీని మొదలు పెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఆ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేయించి వర్క్ అనేది మొత్తం స్టార్ట్ చేయించారు. అదే సమయంలోనే ముఖేష్ అంబానీని కూడా అమెరికా నుంచి తిరిగి ఇండియాకి వచ్చేసారని చెప్పారు. ఈ మాట వినగానే ముఖేష్ అంబానీ గారు ఇండియాకి వాపస్ వచ్చేసారు. సో అప్పుడు ముఖేష్ అంబానీ ఏజ్ అనేది 24 అన్నమాట. ఇదే ఏజ్ లో తన రిలయన్స్ ఇండస్ట్రీతో తన వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు, అంటే కెరియర్ ని స్టార్ట్ చేసేసారు. ఈ పరిశ్రమలో అడుగు పెట్టాక ముఖేష్ అంబానీ గారు మొదట రషీక్ భాయ్ అనే మేనేజర్ తో కలిసి వర్క్ చేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ధీరుభాయ్ అంబానీ గారు ముఖేష్ అంబానీకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. తనకు నచ్చినట్టుగా వ్యాపారాలను చేసేందుకు పూర్తి అనుమతిని ఇచ్చారు. బట్ గైస్, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముఖేష్ అంబానీ గారు తండ్రి సలహా తప్పకుండా తీసుకునేవారు. అలాగే ముఖేష్ అంబానీ గారు పూర్తి స్వేచ్ఛతో రిలయన్స్ ఇండస్ట్రీలో పని చేయడం స్టార్ట్ చేశారు. సో 1985లో రషీక్ భాయ్ మరణం తర్వాత పాలిస్టర్ ఫిలమెంట్ వ్యాపారం మొత్తం మన ముఖేష్ అంబానీ గారే కంట్రోల్ చేసేవారు. సో గైస్, ఇప్పుడు ముఖేష్ అంబానీ లైఫ్ లో చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏమిటంటే 1986లో ధీరుభాయ్ అంబానీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల అంబానీ కుటుంబం మొత్తం పెద్ద కుదుపుకు లోనైంది. దీంతో వ్యాపార బాధ్యతలన్నీ ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ మీద పడ్డాయి. 2 సోదరులు ఈ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత ధీరుభాయ్ అంబానీ ప్రాణాపాయం నుంచి బయటికి పడ్డారు. కానీ ఎడమ చేయి మాత్రం పనిచేయడం మానేసింది. బట్ గైస్, మన అంబానీ గారు తండ్రికి కుడి చేయిలా మారారు. ముఖేష్ అంబానీ గారు వ్యాపారాలను ఒక చక్కటి విధానంలో కాకుండా కొత్త వ్యాపార ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చారు. దీంతో రిలయన్స్ వ్యాపారం అభివృద్ధి దారిలో ముందుకు వెళ్లిపోయింది. 1991లో ముఖేష్ అంబానీ గారు పెట్రోల్ కెమికల్ ప్లాంట్ ని ఆరంభించాడు. ఆ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా మొదలు పెట్టారు. 1998లో వినియోగదారుల అవసరాలను గుర్తించి
ఎల్పిజి రంగంలో కూడా అడుగు పెట్టారు. రిలయన్స్ గ్యాస్ పేరుతో వంట గ్యాస్ ని కూడా తయారు చేసేందుకు కంపెనీ ఆరంభించారు. ఇలా రకరకాల వ్యాపారాలను పెంచుకుంటూ పోయారు. సో వ్యాపారాలతో పాటు లాభాలు కూడా పెరిగాయి. ఆయనకి సంపాదన కూడా పెరిగింది. 2002లో బ్రెయిన్ స్ట్రోక్ కారణం వల్ల ధీరుభాయ్ అంబానీ గారు కన్ను మూశారు. కన్ను మూసిన తర్వాత ఆస్తుల విషయంపై అన్నదమ్ముల మధ్య కొట్లాటలు జరిగాయి. వీరిద్దరి మధ్య ఘర్షణల కారణం వల్ల రిలయన్స్ కంపెనీ అనేది లాసెస్ లో వెళ్తుంది. సో వీళ్ళని చెలారించేందుకు తల్లి రిలయన్స్ ఆస్తులను 2 భాగాలుగా చేసింది. ముఖేష్ అంబానీ హక్కులో రిలయన్స్ ఇండస్ట్రీ, రిలయన్స్ పెట్రోకెమికల్ వచ్చాయి. పంపకాల తర్వాత ముఖేష్ అంబానీ గారు కొత్త వ్యాపారాలను మొదలు పెట్టారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ గారి ప్రధాన ఆదాయ వనరులు అనేది జామ్నగర్ పెట్రోలియం రిఫైనరీ. సో 2006లో రిలయన్స్ ఇండస్ట్రీ రిటైల్ మార్కెట్ లో అడుగు పెట్టిన తర్వాత రిలయన్స్ స్మార్ట్ పేరుతో దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ ని మొదలు పెట్టారు. ఇందులో రిలయన్స్ ఫ్రెష్ చాలా పాపులర్ అయింది. సో ఇప్పుడు దేశంలో ప్రతి మూలన రిలయన్స్ స్టోర్స్ ఉండే. ఇందులో మోస్ట్ పాపులర్ రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ ట్రెండ్, రిలయన్స్ డిజిటల్ అండ్ రిలయన్స్ ఫుడ్ ప్రింట్ ఉండే. సో అంబానీ గారు ఈ రిటైల్ బిజినెస్ ని చాలా అంటే చాలా ఎక్కువ పాపులర్ చేయించారు. అండ్ 2010లో రిలయన్స్ ఇండస్ట్రీ ఇన్ఫోకామ్ కంపెనీని ఆరంభించింది. దీని ఫలితం అనేది 2016లో లభించింది. 2016లో రిలయన్స్ టెలికాం సర్వీస్ జియో మొదలు పెట్టింది. ఇన్ఫోకామ్ కు సంబంధించిన భారీ ముఖ చిత్రం ఇదే. దీంతో భారత టెలికాం రంగం కిందికి మిన్కి అయింది. అండ్ అలాగే ఇదే ఏడాది రిలయన్స్ అనేది LYF పేరుతో 4Gని ఆరంభించింది. ఈ 4G ఫోన్ అనేది అంబానీ గారికి చాలా అంటే చాలా ప్రాఫిట్ లో తీసుకెళ్లింది. అండ్ భారతీయ టెలికాం రంగం రిలయన్స్ టెలికాం వల్ల దెబ్బతింది. దాని తర్వాత నెమ్మదిగా ఎక్కువ మంది అనేది రిలయన్స్ కి కస్టమర్ గా మారారు. సో 3 years లోపల జియో కంపెనీ ఫస్ట్ స్థానానికి ఆక్రమించింది. అండ్ అలాగే 35 కోట్ల పైగా కస్టమర్స్ ని సాధించింది. 2019లో 11,679 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020లో రిలయన్స్ ఇండస్ట్రీ జియో మార్ట్ పేరుతో 200 నగరాలలో అవుట్లెట్స్ లను ఆరంభించింది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ మీడియా, ఫిలిమ్స్, ఎంటర్టైన్మెంట్ లో కూడా యాక్టివ్ ఉంది. రిలయన్స్ కంపెనీ చేతుల్లో న్యూస్ 18 నెట్వర్క్ కూడా ఉంది. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం వెనుకల ముఖేష్ అంబానీ చేయి అనేది చాలా ఎక్కువ ఉంది గైస్. అండ్ ముఖేష్ అంబానీ రకరకాల వ్యాపారాలతో లాభాలను ఆర్జించి మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారారు. అండ్ మన ఇండియన్స్ కోసం 2,36,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. రిలయన్స్ ప్రతి రంగంలో గ్రో అవుతుంది. ఈ రోజు ఇటువంటి ఏ బిజినెస్ లేదు ఎక్కడైతే రిలయన్స్ లేదో. అండ్ రిలయన్స్ కంపెనీ షేర్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఆ కుటుంబం దగ్గర 46.32% షేర్స్ ఉన్నాయి. మిగిలిన 53.86% ఇతర షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్నాయి. అంటే షేర్ మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర. అండ్ మీరు రిలయన్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారా చిల్లర కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క ఎక్కువ శాతం వాటా అనేది మన ముఖేష్ అంబానీ గారి దగ్గరనే ఉంది. అండ్ ఈయన నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే 8,770 కోట్ల డాలర్లు ఉన్నాయి. సో మొన్న జరిగిన కొడుకు పెళ్లి గురించి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీకు బిజినెస్ లేదా ఫైనాన్స్ పై అవగాహన కలిగితే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తా. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో ప్లీజ్ గైస్ మీరు నాకు సపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ మాట ఏమిటంటే నేను రోల్స్ రాయ్ స్టోరీ అనేది అప్లోడ్ చేశాను, వెళ్ళి అది కూడా చూడండి.